ప్రజలపై పన్నుల భారాన్ని మోపిన సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, వీర మహిళా నాయకురాలు బండి సుజాతలు పేర్కొన్నారు. జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు కాకినాడ రామారావుపేటలో వివేకానంద పార్క్ వద్ద జనసేన సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో మేము సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన నాయకులు, వీర మహిళలు జన సైనికులతో కలిసి ప్లకార్డులను పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, వీర మహిళా నాయకురాలు బండి సుజాతలు మీడియాతో మాట్లాడారు. అనంతరం వివేకానంద పార్కులోను పరిసర ప్రాంతాలలోనూ వైసీపీ హయాంలో విధించిన పన్నుల భారాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జనసేన పార్టీ ముద్రించిన కరపత్రాలను వారంతా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూకల బలరాం, భావిశెట్టి నిరంజన్ నాయుడు, యాళ్ల సత్యనారాయణ, మజ్జి ప్రసాద్, మనోహర్ గుప్తా, మిర్యాల హైమావతి, చీకట్ల శ్రీనివాస్, సాధనాల రమేష్, మరియా, దీప్తి, సోను, అగ్రహారం సతీష్, పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న రేట్ల పెంపు తదితర కార్యక్రమాల గురించి ఈయన బాధులే బాధలు అంటున్నాడేమో. మేము బాధలు చంద్రబాబు నాయుడు చూసుకొని మన సోదరులు కొంతమంది వైసీపీకి ఓటేశారు. ఆ ఓటేసిన 3 నెలలకు తెలిసింది బాధుడు అన్నది మీకు వీరబాధుడు, మెగాబాధుడు, మహాబాధుడు బాధుతాను. నాకు ఓటేసినందువల్ల ఆ బాధుడేడో చూపిస్తానని మనందరికీ వీరబాధుడు, మెగాబాధుడు, మహాబాధుడు అయిపోయింది. ఇవాళ నడిచే పరిస్థితిలో కొంతమంది లేరు. ఆ దెబ్బలు తిని మోకాల మీద తేగుతున్న మన ప్రజానీకాన్ని మేము టీడీపీ జనసేన పొత్తుగా ఏర్పడి ఒక ఇది ఎనర్జీని ఇస్తున్నాం. ఆ ఎనర్జీతోటి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మా టీడీపీ జనసేన పొత్తుతోటి ఏర్పడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈ బాధల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వ్యాపార సంస్థలకు పన్ను ఇలాగే ఏది దొరికితే అది పెంచుకుంటూ వెళ్ళిపోతాం. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకట్టేసి పరిస్థితి ఈ రోజు లేదు. పేద ప్రజలందరికీ కూడా నేనున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతి పన్ను వసూల్లోనూ ప్రతి దాంట్లో కూడా ప్రజల దగ్గర నుంచి డబ్బు నాకు మాత్రం వస్తుంది, నేను మాత్రమే లాక్కోగలను చేస్తున్న తీరు చాలా దౌర్భాగ్యకరమైన. ప్రజలందరూ పడుతున్న ఇబ్బందుల గురించి ప్రజలకు తెలియజేయడం కోసం జనసేన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. రాబోయే రోజుల్లో కాకినాడ సిటీలో ప్రతి మూలలో ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు తెలియజేసి జనసేన ప్రభుత్వంలో వాళ్ళు ఎంత సుభిక్షంగా ఉంటుందో కూడా తెలియజేసి ఏర్పాట్లు జరుగుతాయి. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. జగన్మోహన్ రెడ్డి కాకినాడలో మేము చెప్తున్న ఈరోజు నిన్ను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా నాయకుడిని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము కూడా తెలియజేస్తూ నీ పతనం స్టార్ట్ అయిందని ఈరోజు మేము చెప్తున్నాం. స్టేట్ జాయింట్ సెక్రటరీ వాసుదేవ గారు, అలాగే అడబాల సత్యనారాయణ గారు, వచ్చిన వీర మహిళలు నాయకులందరూ కూడా నమస్కారములు. అయితే ఆయన సిద్ధం అంటున్నాడు, ఇద్దానికి సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సిద్ధమా? మచిలీపట్నం పోర్టు పూర్తవడానికి సిద్ధమా? ప్రజావేదిక కూర్చోడానికి సిద్ధమా? అన్న క్యాట్లు తీసినందుకు సిద్ధమా? కరెంటు బిల్లు పెంచేందుకు సిద్ధమా? ఇంటి పనులు పెంచేందుకు సిద్ధమా? చెత్త పన్ను వేసినందుకు సిద్ధమా? అలాగే ఈయన ఓల్డ్ ఏ కార్యక్రమం పూర్తి చేయకుండా అన్ని అసంపూర్తిగా వదిలేసి ఇంక నాయకులు తీసుకుంటే ఇసుక కుంభకోణాలు చేసేందుకు సిద్ధమా? గ్రావెల్ కొండలు తవ్వేసి అమ్ముకునేందుకు సిద్ధమా? లేదంటే ప్రజాభూములు కబ్జా చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? వీళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని చేసినా ప్రజలు కూడా అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో వీళ్ళకి బుద్ధి చెప్పడానికి అందరూ కూడా సిద్ధానికి ఉన్నారు. సిద్ధం అంటూ ఒక ప్రోగ్రామ్ని ముందుకు తీసుకొచ్చిన జగన్ గారికి జనసేన పార్టీ తరఫున వీర మహిళలందరూ మేము కూడా సిద్ధంగా ఉన్నాం సార్. మిమ్మల్ని ముఖ్యంగా జైలుకి పంపించడానికి సిద్ధంగా మీరు ఉండండి, లోపల వెళ్ళి కూర్చొని కటకటాలు లెక్క పెట్టడానికి. ఎందుకంటే మా జీవితాలతో ఆడుకుంది చాలు. ఇప్పుడు మీకు మేము బుద్ధి చెప్పబోతున్నాం కాబట్టి ఇంతకాలం మీరు మా జీవితాలతో ఆడుకున్నారు, ఇప్పుడు మేము మీతో ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఆడించడానికి. బీ రెడీ జగన్మోహన్ రెడ్డి. మేము వీర మహిళలందరూ కదిలి వస్తున్నాం, రెడీగా ఉండండి. మీరే కాదు, మేము ఆడిస్తాం మీతో ఒక ఆట. ఓకే, జై జనసేన.